ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రాశి వారికి నవంబర్ 30వ తేదీ ఆదివారం రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా, దాంపత్య జీవిత ప్రకారం రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే హఠాత్తుగా మీకు ఎస్ అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారండి. అలాగే మీకు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, ఏ రంగు కలిసి వస్తుంది, ఏ సంఖ్య కలిసి వస్తుంది, మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుందని పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తాం అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందామండి. ఈ యొక్క రాశివారి ఏంటంటే ఎప్పుడు కూడా చాలా బాధలను అనుభవిస్తుంటారండి. ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించారనమాట. అలాగే ఈ రాశివారి ఎప్పుడు కూడా అంటే వీళ్ళ దారిలో వీళ్ళు వెళ్తూ ఉంటారు, కానీ పక్క వాళ్ళు మిమ్మల్ని కించపరిచేటువంటి మాటలు, ఎన్నో అవమానించే మాటలు మాట్లాడుతుంటారు. అవన్నీ పట్టించుకోకూడదు. అలాగే కొంచెం అప్రమత్తంగా కూడా ఉండాలి. అలాగే కొంత రహస్యంగా ఉంచేటువంటి ప్రయత్నం చేయకపోతే మన విషయాలను ముందు ముందు రోజులలో కాస్త మీకు ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే మన ఫ్రెండ్సే కదా, మన బంధువులే కదా, మనకు తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి పర్సనల్స్ అన్నీ షేర్ చేసుకుంటుంటారు. అది ఎప్పటికీ కూడా మంచిది కాదండి. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన వాళ్ళే మనల్ని వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తులు మన చుట్టూ చాలామంది ఉంటారు. మన ముందు మంచిగా నటిస్తూ మన గోతులు తవ్వేటువంటి వ్యక్తులు మనం బ్రతుకుతున్నాం అనే విషయం తప్పకుండా గుర్తు చేసుకొని, ఎవరికి ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి బాధలున్నా మనం నమ్మినటువంటి ఆ భగవంతుడికి చెప్పుకోవాలి, కానీ ఇటువంటి మనుషులకి ఎప్పటికి కూడా చెప్పుకోకూడదు. కీలు కడిగించేటువంటి మనుషులకి అసలు చెప్పుకోకూడదు అనమాట. ఇంకా ఎంతో అమాయకంగా కొన్ని విషయాలు అమాయకంగా ప్రవర్తిస్తుంటారు, చాలా గంభీరంగా కూడా ఉంటారు. అలాగే వీరిని ఎవరైనా చూస్తే భయపడేటువంటి మనస్తత్వం కూడా ఉంటుందండి. వీరు మాత్రం ఎన్నుపుసలాగా మనస్తత్వం కలిగినటువంటి మనస్సు ఎలా ఉంటుందంటే గంభీరంగా ఉంటుంది. వీళ్ళ పైకి మాట తీరు కూడా చాలా కఠినంగా ఉన్నప్పటికీ కూడా చాలా మృదు స్వభావాలని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీరు మంచితనం ఎలా ఉందంటే జనాలు చాలా ఆసరాగా తీసుకునే విధానంగా మంచితనంగా ఉంటారండి. కొన్ని విషయాల్లో అగటువుగా ప్రవర్తిస్తుంటారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఈ రోజున చాలా ఆర్థికపరమైన విషయాలు లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా మంచి లాభాలు గడించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఏంటంటే ఈ రోజున జీవిత భాగస్వామితో కూడా కొన్ని ఆకస్మికతమైనటువంటి గొడవలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో విఫలం అవ్వడం కానీ, లేదంటే ఏదైనా రహస్యాలను ఒకరినొకరు పంచుకోవడం కానీ, మీరు ఇద్దరి మధ్య కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదండి. తిరిగి మరలా ఈరోజు సాయంత్రం లోపు మరలా సర్దు మరగవచ్చు. ఇక అలాగే రాశివారు కొంతమంది మద్యం అలవాటుకు బానిసలై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారనమాట. అలాగే ఇంట్లో వారిని కూడా చాలా బాధ పెడుతుంటారండి. మద్యానికి దూరంగా ఉండడం వలన అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటూ ఉండడం చూడడం అంటే ముందు రోజులలో మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయన్నమాట. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా చాలా గౌరవం, స్వభావం, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం తగు జాగ్రత్తలు అయితే చాలా పాటించడం అవసరం అన్నమాట. అలాగే ఇంకేంటంటే కొంతమంది మిమ్మల్ని ఏదైనా సరే ఇబ్బంది పెట్టేటువంటి రకాలు అయితే చాలామంది ఉంటారండి. అంటే చాలామంది మనము ఇబ్బంది పడేటువంటి మాటలు కానీ, కించపరిచేటువంటి మాటలు కానీ అంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట. అయితే ఆ యొక్క వ్యక్తి ద్వారా మీ బంధువులు కావచ్చు, ఈ యొక్క ఎస్ అనే అక్షరం వ్యక్తి అనమాట. మీరు పనిచేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, మీరు ఏదైనా సరే అండి, మీ దగ్గర వాళ్ళు కావచ్చు, మీ పాత స్నేహితులు కావచ్చు, మీరు ఎవరైనా కానీ ఈ యొక్క ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైనటువంటి వ్యక్తి ద్వారా మీ జీవితంలో చాలా అంటే చాలా కొంతమేర మీరు ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి అవకాశాలు తప్పకుండా ఈరోజు దినఫలితాల ఆధారంగా కనబడుతున్నాయండి. అలాగే వారు ఏదైనా కానీ మీకు బాగా మాట్లాడతారు, మీ దగ్గర అన్ని విషయాలు తెలుసుకుంటారు. అలాగే మీరు గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ అక్షరం పేరున్న వారు ఎదుట పడితే కనుక మీరు ఎంతలో ఉండాలో అంతవరకే ఉంచాలన్నమాట. ఈ ఎస్ అనే ఆ అక్షరం ప్రతి ఒక్కరికి కూడా ఉంటారని అనుమానించమని చెప్పడం లేదండి. కేవలం ఎస్ అనేటువంటి అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులు చాలా ఉంటారు, చాలా మంచి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే ఎస్ సర్కిల్లోనే అంటే మీ సర్కిల్లోనే ఎస్ అనేటువంటి వ్యక్తులతో విపరీతంగా ద్వేషంతో రగులిపోతూ ఆశించేటువంటి మెంటాలిటీతో ఎవరి బుద్ధి అయితే ఉంటుందో అదేంటంటే మనస్తత్వం అయిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి వారిని కొంచెం దరిచేరనివ్వకుండా జాగ్రత్తగా ఉండండి.
మీ బలం ఏంటి, బలహీనత ఏంటి అనేవి వారితో పంచుకోకండి. అలాగే మీతోనే కాదు, ఎవరితో కాదు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మీ పని ఏంటి, మీ బిజినెస్ ఏంటి, దాంట్లో ఎంత వస్తుంది, లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఇటువంటివన్నీ చూసుకోండి. కానీ ఇక వేటి జోలికి వెళ్ళకుండా ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుందన్నమాట మీ లైఫ్ అనేది. ఎవరి జోలికి వెళ్ళకుండా ఉంటే అలాగే మీకు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సక్రమంగా ఈరోజు సాగిపోతాయండి. ఈరోజు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు అయితే పాటించండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు విదేశాలకు ప్రయాణాలు అయ్యేవారు ఈరోజు వెళ్ళకపోవడం, వాయిదా వేసుకోవడమే మంచిదని చెప్పుకోవచ్చు. ఈ రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి చక్కగా స్నానం ఆచరించిన తర్వాత ఓం నమః శివాయ అనేటువంటి నామంతో చక్కగా ఇంట్లో దీపం పెట్టుకొని తులసి చెట్టు దగ్గర ఉంటే తులసి చెట్టు దగ్గర చక్కగా దీపారాధన చేసుకొని ఇంకా ప్రదక్షిణలు చేసుకొని ఉండడం వలన దీనివల్ల ఏంటంటే ప్రతికూలమైనటువంటి సమయం లేదంటే శత్రు భయం కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శనం చేయడం వల్ల మీకు బాగా మేలు జరుగుతుంది. లేదంటే కుదరని పక్షంలో పరమేశ్వరుడు యొక్క శివాలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అలాగే మీ జీవితంలో కాస్త క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులే ఈరోజు మీకు వ్యతిరేకంగా ఉంటారనమాట. అంటే ఇప్పటి వరకు మీరు వారిని బాగా నమ్మి ఉండొచ్చు. ఆ వ్యక్తులతో మీరు బాగా మంచి మంచి విషయాలను కూడా పంచుకొని ఇబ్బంది పడుతున్నటువంటి రోజులు ఉండొచ్చు అనమాట. ఇంకా ఏదైనా కానీ మీ మనసు కొంచెం అలజడిగా అనిపిస్తుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి గురి అవుతుంటారు. అలాగే తిరిగి మరలా వారితో మాట్లాడే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మిమ్మల్ని దూరంగా పెట్టవచ్చు. కానీ మీరు బాధపడినటువంటి అవసరం లేదండి. ఒకరి కింద చేయి చాపి అలాగే ఎవరి కింద తల ఉంచేటువంటి రకాలు కాదు. తిరిగి మరలా వారికి సమాధానం అలాగే కాలం అనుకూలంగా రావడానికి చేసే ప్రయత్నం కూడా చక్కగా కలిస్తాయి. ఏ వ్యక్తులైతే మిమ్మల్ని అవమానపరిచారో, ఏ వ్యక్తులైతే కాదని చెప్పి దూరం పెట్టారో ఆ వ్యక్తులే మళ్ళీ తిరిగి మీకు దగ్గరయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు దగ్గర బాగా ఉన్నటువంటి బంధువులతో కొంతమంది వ్యక్తులతో మీ మీద కాస్త పగ ద్వేషాలతో మీరు ఏదైనా ₹1 సంపాదించుకున్న ఏదన్నా మీరు చేస్తున్నటువంటి పనుల అభివృద్ధికి ఎక్కువగా పొందుతున్నా కూడా ఇది చూడండి. కొంతమంది బంధువర్గం ఏంటంటే మీ మీద విపరీతమైనటువంటి కక్ష సాధింపులతో రేడిపోని దురుద్దేశంతో మిమ్మల్ని అనరానటువంటి మాటలన్నీ నలుగురిలో మిమ్మల్ని చిన్న చూపుతో అవమానించడం కానీ ఇవన్నీ జరుగుతాయి. తద్వారా ఏంటంటే వారితో బంధాన్ని ఊహించుకోవాల్సిన సూచనలు అయితే ప్రయత్నాలు అయితే చేస్తారు. కాబట్టి అలాగే వారితో బంధాన్ని కూడా ముగించుకునేటువంటి ఏదైనా కానీ ఆ దిశగా మీరైతే ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఇంట్లో ప్రతినిత్యం కూడా పూజ చేసుకోండి. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, నుదుటిన ఆంజనేయ స్వామి వరకు సింధూరాన్ని ధరించండి. ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల మీకు ఏంటంటే కనుక సమగ్రవంతంగా ధర్మపరంగా చేసుకుంటూ పోవడం వల్ల ఏ శత్రువులు కానీ లేదంటే మిమ్మల్ని తాకడానికి కూడా వణికిపోతారనమాట. కాబట్టి మీకు ఏం బాధ లేదండి. మీకు అన్ని విధాలుగా భగవంతుడి అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది. మనం మనుషులను నమ్మండి. దేవుడి నమ్మకం వల్ల మనకు ఉన్నటువంటి శక్తి, మనకు ఏర్పడిన ధైర్యం అంతా ఇంత కాదు. కాబట్టి మీ విషయాన్ని మర్చిపోదండి. అలాగే నరదిష్టి తొలగించుకోవడం కోసం ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. ఉప్పుతో దిష్టి తీసుకోవడం వల్ల నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోవడమే జరిగి మానసిక ఒత్తిడి కూడా మీకు బాగా మంచిగా ఉంటుందన్నమాట. తగ్గి ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. మగవారైతే కుడి కాలికి, ఆడవారైతే ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. బయటకు వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క శక్తి కుంకుమను ధరించి బయటకు వెళ్ళేటప్పుడు ప్రయత్నం చేయండి. లేదంటే కనీసం సింధూరాన్నైనా సరే ధరించండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇలా మీ యొక్క కులదైవాన్ని కూడా ఎప్పుడు కూడా మర్చిపోదండి. ఇంకొకవేళ దర్శించుకునేటువంటి వీలు మీ లేనటువంటి పక్షంలో కూడా తప్పకుండా మీరు కనీసం కులదైవ నామస్మరణ చేసుకోవడం వలన మీకు అన్ని విధాలుగా కూడా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చిన్న పెద్ద బిజినెస్లన్నిటి తేడా లేకుండా ప్రతికూలమైనటువంటి శక్తుల నుంచి మీరు బయటపడడానికి కులదేవత ఆరాధన మీకు బాగా మేలు చేస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు మీ యొక్క తెలివితేటలతో, మీ యొక్క ధర్మపరమైన జీవిత విధానంతో మీరు కనుక ఈ విధమైనటువంటి కొన్ని విషయాలలో మంచి ప్రవర్తన కలిగి ఉండి మీ పనులు మీరు కనుక చేసుకున్నట్టు వెళ్తే చక్కగా మీరు అనుకున్నటువంటి ప్రతి విషయంలో కూడా మీకు పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీకు తప్పకుండా చూస్తారండి. కాబట్టి అలాగే మీరు ఎవరి మీద కూడా అనుమానపడవద్దు. డబ్బు వస్తుంది, మీకైతే ఎటు నుంచైనా సరే డబ్బు వస్తుంది. ఈరోజు ఎలాంటి లోను కూడా మీరు ఇవ్వద్దు. అంటే రాత్రికి మీరు 9:30 తర్వాత అగ్రిమెంట్స్ వద్దు. మీ లొకేషన్ షేర్ చేయకపోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. అలాగే రంగాల వారికి ఎలాగా ఉంటుందంటే ఉద్యోగంలో చిన్న ఒత్తిడి ఉన్నా సరే మీకు రోజు ఓవరాల్గా మంచిగా ఉంటుంది. సాయంత్రం నుంచి సేల్స్, లీడ్స్, పేమెంట్స్ యాక్టివేట్ అవుతాయి బిజినెస్లు ఉన్న వారికి.
మరి ప్రేమలో ఉన్నవారికి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ రావచ్చు, కానీ అది పెద్దది కూడా కాదని చెప్పుకోవాలి. మరి కుటుంబంలో సైలెంట్గా ఉన్న మీ యొక్క ప్రశంసల వల్ల ఇంట్లో పాజిటివ్నెస్ పెరుగుతుంది. మరి ఆర్థికంగా స్పష్టంగా లాభదాయకమని చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రధానంగా ఉదయం నుంచి కూడా ఉదయం 7:11 గంటల మధ్య చిన్న ఆలోచనలు, ఆత్మ పరిశీలన, కొంచెం బ్రతికే భావములు, నిస్సత్తువ కనిపిస్తుంది. మరి మధ్యాహ్నం ఒక చిన్న మాట, చిన్న కాల్, ఒక చిన్న సమాచారం మీ యొక్క డే మూడ్ను మార్చేస్తుందని చెప్పాలి. మీరు సానుకూలంగా మారుతారు. మరి అదే ప్రధానమైనటువంటి సమయంలో మరి సాయంత్రం 5:40 తర్వాత ఆకస్మికంగా యూపీఐ అలర్ట్స్, కాల్స్ ఏదో ఒక రూపంలో డబ్బు అయితే వస్తుంది. రాత్రికి మీరు తేలికగా నిద్రపోతారు. మనసులోని నిశ్శబ్దమైనటువంటి సంతోషం కూడా పెరుగుతుందని చెప్పుకోవాలి. మరి ఈ రాశివారు ఈరోజు మీకు చిన్న రోజు కాదు. నవంబర్ 30, 2025 మీ యొక్క జీవితంలో ఆర్థికంగా మలుపు రోజు. ఇన్నాళ్ళు మీరు ఎదురు చూసినటువంటి ఆ యొక్క చిన్న వెలుగు మరింత పెద్ద భవిష్యత్తు కూడా మలుపును కూడా తీస్తుంది. మీకు రాబోయేటువంటి డబ్బు కేవలం నోట్లు మాత్రమే కాదు, మీ భాగ్యం మళ్ళీ యాక్టివేట్ అవుతుంది అని సంకేతం. ఈరోజు మీకు స్పష్టమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. మీకు ఆర్థిక యోగం సరిగ్గా ట్రాక్ మీద పడుతుంది. మీ యొక్క అదృష్టం మళ్ళీ వెలుగులోకి వచ్చేటువంటి రోజుగా కూడా ఉండబోతుంది. మరి ఈ యొక్క వీడియోలో మీకు ఎక్కడ కూడా మరి అన్నెసెసరీ విషయాలు కాకుండా అవసరమైనటువంటి విషయాలే చెప్పానని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే హెల్త్ పరిస్థితి మీకు ఎట్లున్నా సరే కానీ మీకైతే మంచిగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోనైతే ఇంతవరకు చూసినందుకు మీకైతే ధన్యవాదాలు. అలాగే ఈ వీడియోనైతే ఈ రాశి వారికి షేర్ చేయండి. అలాగే ఎప్పుడు కూడా ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.